కులాలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు హోంమంత్రి అనిత. దారకానిపేట ఘటనలో తీవ్రంగా గాయపడి గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పవన్ భార్గవ్ను పరామర్శించారామె. సోషల్ మీడియా వేదికగా రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు హోంమంత్రి అనిత. అమ్మాయి సంఘటన జరిగిన వివరాలు కానీ సంఘటనకి ముందు జరిగిన విషయాలు కానీ అన్నీ కూడా చాలా కూలంకషంగా మాతో చర్చించడం కూడా జరిగింది. తను కూడా చాలా ఒకటే కోరుకుంటుంది మాతో మాట్లాడినప్పుడు కూడా, దయచేసి నాకు లాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదు. డెఫినెట్గా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని హరిశ్చంద్ర ప్రసాద్ని కఠినంగా శిక్షించండి, వాడు ఎప్పుడు ఎట్టి పరిస్థితులు బయటికి రాకూడదు అని ఒక అమ్మాయి కూడా మా అందరికీ కూడా విన్నవించుకోవడం జరిగింది. అయితే ప్రత్యేకంగా ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ జరుగుతున్న నేపథ్యంలో చాలామంది కులాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయాలని చెప్పి చాలామంది అమ్మాయి దగ్గరికి వెళ్ళి రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేసినప్పటికీ కూడా తను చాలా అంటే ఒక మెచ్యూరిటీ ఉన్న ఒక అమ్మాయిగా, నాకు జరిగిన అన్యాయం, నా బిడ్డల భవిష్యత్తు ఏంటి, నా కుటుంబ భవిష్యత్తు ఏంటి, దీన్ని అనవసరంగా కులాలకి రెచ్చగొడుతున్నారు, రాజకీయాలకి రెచ్చగొడుతున్నారని బాధపడి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సాక్షాత్తు అమ్మాయితో ఫోన్లో పరామర్శించి భరోసా కూడా కల్పించడం జరిగింది. అయితే చాలామంది దీన్ని ఏదో రకంగా రాజకీయం చేయాలి, ఆ రాజకీయంలో కులాన్ని ఆపాదించుకుని రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తున్న చాలామంది సోషల్ మీడియా వేదికగా రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు కూడా చేయడం మొదలుపెట్టారు. కానీ నేను ఒకటే చెప్తున్నానండి, ప్రత్యేకంగా ఒక మనిషి కష్టాల్లో ఉన్నారు, ఒక కుటుంబం కష్టంలో ఉంది, అనుకోని కష్టం వచ్చింది, దురదృష్టకర సంఘటన, ఆ కుటుంబాన్ని ఎలా ఆదుకోవాలి, ఆ కుటుంబానికి భరోసాగా ఎలా నిలబడాలి అన్న దాని మీద ధ్యాస పెట్టాలి తప్పించి దాన్ని బేస్ చేసుకుని ఎలా రాజకీయాలు చేయాలనుకున్న వాళ్ళు చాలామంది ఈరోజు కాలగర్భంలో గడిచిపోయిన పరిస్థితి కూడా మనకందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా ఇలాంటి నీచ రాజకీయాలు మానుకోవాలని కోరుకుంటున్నా. సోషల్ మీడియా వేదికగా జనాల్ని రెచ్చగొట్టి కులాల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వాళ్ళందరి మీద కూడా చర్యలు ఉంటాయి. దయచేసి అటువంటి పనులు కూడా చేయొద్దని చెప్తున్నాం. అమ్మాయి